హాయిగా జంగిల్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక చిన్న ఏనుగు ఉండేది. అతని పేరు అప్పు. అప్పు చిన్నవాడే అయినా చాలా చలాకీగా ఉండేవాడు. అప్పు తన స్నేహితులతో కోతులు, చిలుకలు, కుందేళ్లతో ఆడుకోవడం చాలా ఇష్టపడేవాడు. ప్రతిరోజు నవ్వులు, ఆటలతో గడిచేది. ఆకాశం నల్ల మబ్బులతో నిండిపోతుంది. ఒక సాయంత్రం ఆకాశం చీకటి అయింది. తీవ్రంగా వర్షం కురిసింది. నది ఉప్పొంగి నీరు అడవిలోకి చేరింది. కుందేళ్లు ఈదలేక నీటిలో చిక్కుకుపోయాయి. చిలుకలు చెట్లపై తడిసిపోయాయి. చిన్న జంతువులందరూ భయంతో కేకలు వేశాయి. అప్పు తన స్నేహితులను చూశాడు. తనకు భయం వేసినా ధైర్యంగా అనుకున్నాడు, నేను నా స్నేహితులను తప్పక కాపాడాలి. అప్పు తన పొడవాటి తొండంతో కుందేళ్లను ఎత్తుకుని తన వీపుపై పెట్టాడు. చిలుకలకు తొండం చాపి వాటిని సురక్షితంగా కిందకు దించాడు. అలా ఒక్కొక్క జంతువును ఎత్తుకుని పొడవాటి కొండపైకి తీసుకెళ్లాడు. వర్షం ఆగిపోతుంది. ఇంద్రధనస్సు కనిపిస్తుంది. చివరికి వర్షం ఆగింది. నీరు తగ్గిపోయింది. అన్ని జంతువులు సురక్షితంగా బయటపడ్డాయి. అందుకు కారణం చిన్న అప్పే. హర్షం నిండిన సంగీతం. జంతువులందరూ సంతోషంగా కేరింతలు కొట్టారు. ధైర్యవంతుడైన చిన్న అప్పుకి జై అని కేకలు వేశారు. ఆ రోజు నుండి అప్పు చిన్నవాడే అయినా అడవిలో నిజమైన హీరో అయ్యాడు.